చాలామంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, కొన్ని ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్‌గా ఇప్పుడు కాలేజెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అఫిలియేటెడ్‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అది అటానమస్ కింద కన్వర్ట్ అయింది. అయితే అఫిలియేటెడ్‌లో జాయిన్ అయినప్పుడు అఫిలియేటెడ్ కిందే ఉంటుంది. ఒకవేళ పొరపాటున డీటెయిన్ అయ్యి వెనక్కబడితే అది అటానమస్‌లోకి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు గానివ్వండి, ఇంకా ఎగ్జామ్ సెల్ వాళ్ళ కాలేజ్ ఎగ్జామ్ సెల్‌తో వాళ్ళకున్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, వాళ్ళు పడే ఇబ్బందులు వల్ల సో, ఇప్పుడు వీటికేమన్నా సొల్యూషన్ ఏమన్నా ఉంటదా అని జెప్పేసరికి అడుగుతా ఉన్నారండి చాలామంది గూడా. సొల్యూషన్ ఏమన్నా ఉంటదా అని జెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే అండి, ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ గనక మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకి ఓ లెటర్ రాసి ఇచ్చేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు వీళ్ళు. వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇదే గోల చేసాడు. చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి. అయితే మీకు గనక కాలేజీ వాళ్ళు గనక రెస్పాండ్ కాకపోతే మాత్రం వరుసగా వెళుతూనే ఉండండి పని అయ్యే వరకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న పని కాబట్టి. అదిగో అందుట్లో ఎగ్జామ్ సెల్లు ప్రాబ్లమ్ గనక అయితే ఎగ్జామ్ సెల్‌దయితే ప్రతిరోజు కూడా మీరు అది అయ్యే వరకు కూడా అక్కడే తెస్టేసేయండి. ఎందుకంటే మరి కొంతమంది అంటా ఉన్నారు. ఒకసారి ఒకటి చెబుతున్నారు, ఇంకోసారి ఇంకోటి చెప్తున్నారని చెప్పేసి. ఇక మెయిన్‌గా యూనివర్సిటీకెళ్తేనేమో వాళ్ళు మీ కాలేజీ వాళ్ళ ద్వారానే రావాలని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి, వాళ్ళకి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు కాలేజీకను, స్టూడెంట్‌కి మధ్యనో తెలుస్తదది. అది బయట వాళ్ళకి తెలీదు. అది యూనివర్సిటీ వాళ్ళకైనా ఎవరికైనా గానివ్వండి. సో, అట్లాంటి సందర్భాల్లో వేరే ఆల్టర్‌నేటివ్ అనేది ఎట్టి పరిస్థితిలో మీకు ఉండదు. మీరు ఖచ్చితంగా కాలేజీ త్రూనే వెళ్ళాలి. ఒకవేళ మీ ప్రిన్సిపాల్ గారు బిజీగా ఉండి గనక పట్టించుకోకపోతే గనక ఎగ్జామ్ సెల్ వాళ్ళు పట్టించుకోకపోతే గనక మీరు ఏ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యారో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారి ద్వారా మీరు ప్రాసెస్ చేపించుకొని అసలు దానికి సంబంధించిన వివరాలు మాత్రం మీరు తెలుసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే డిలే అయిపోతది. సో, ఇప్పుడొక రూలు, అప్పుడొక రూలు చెప్పరు ఎవరు కూడా. సో, మీకు ఇది గనక ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు అటానమస్ నుంచి అఫిలియేటెడ్ నుంచి అటానమస్‌లోకి అయ్యారు. రెగ్యులేషన్ మార్పులు 2 సార్లు జరిగినాయి అనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినప్పుడు రెస్పాండ్ కాకపోతే వాళ్ళు ఏదన్నా తప్పు సమాధానం చెప్పారనుకోండి. మీరేం చేయాలో తెలుసా? మీరు ఫస్ట్ రెగ్యులేషన్ ఏదైతే జాయిన్ అయ్యారో ఆ రెగ్యులేషను గూగుల్‌లోనో లేకపోతే జేఎన్‌టీహెచ్ వెబ్‌సైట్‌లోనో డౌన్‌లోడ్ చేసుకొని రెగ్యులేషను దాంట్లో మీ ప్రమోషనల్ రూల్సు, డిటెన్షను వీటన్నిటికి సంబంధించిన రూల్స్ ప్రకారం చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే R16లో జాయిన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ రెగ్యులేషన్ యాజ్ పర్ యూనివర్సిటీ రెగ్యులేషన్ బుక్‌లో మీరు ఫస్ట్ ఏ రెగ్యులేషన్ అయితే జాయిన్ అయ్యారో ఆ రెగ్యులేషనే మీకు అప్లికబుల్ అవుతుంది. దాన్ని తీసుకుపోయి మీరు మీ ఎగ్జామ్ సెల్‌లో చూపించండి. అప్పుడు పనవుతుంది. ఓకేనా? ఇది.